వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రస్తుతం నేను గుజరాత్లో ఉన్నటువంటి వెస్ట్ నగర్, అది కూడా మన నరేంద్ర మోదీ గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నానండి. సో బ్యాక్ సైడ్ మీకు బోర్డు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది SPU అని చెప్పేసి అంటూ ఉంటారు. అతి తక్కువ ఖర్చుతోటి మీ పిల్లలు కనుక ఇక్కడ బీటెక్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ని ఫెసిలిటీస్ని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అండ్ మీ పిల్లలు కనుక నిజంగానే బాగా చదువుకొని ఏదైనా బీటెక్ నుంచి ఒక మంచి రంగంలో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ కాలేజ్లోనే చాలా మంచి ఫెసిలిటీ కల్పిస్తున్నారు. అది కూడా 2 కోట్ల వరకు వాళ్ళే, అంటే మీ పిల్లల ఐడియా బాగా నచ్చి వాళ్ళకి ఏదైనా ఫండింగ్ చేసుకొని అండ్ బిజినెస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళే అటువంటి ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ జనరల్గా మనం చూస్తే కాలేజ్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, లైబ్రరీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఏమనుకుంటున్నారు, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మనం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా కంప్లీట్గా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కాలేజ్ మొత్తాన్ని, ఈ యూనివర్సిటీ మొత్తాన్ని. సో మీకు తెలుస్తుంది మీ పిల్లలు ఇక్కడ ఎందుకు చదవాలి అనేటువంటి దానికి మాత్రం చాలా ప్రశ్నలకి ఈ ఒక్క చిన్న వీడియోనే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మంజు, యాపిల్ సెంటర్ చూడగానే నాకు వింగ్స్ వచ్చాయి. ఎందుకని అడగవేంటి? బేసిక్గా మన యుఎస్లో అక్కడ యాపిల్ అంటే ప్రతి ఒక్క చేతిలో యాపిల్ ఫోన్ చూస్తేనే మురిసిపోతూ ఉంటారు. మన హైదరాబాద్ ఐటీ సెక్టర్లో యాపిల్ ఆఫీస్ కూడా వస్తుందంటే వావ్ అంటారు. అలాంటిది మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీలో యాపిల్కి సంబంధించిన ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే సెంటర్ ఉందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలా క్రేజీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే స్టీవ్ జాబ్స్ అంటే పిచ్చి నాకు. అవునా? అందుకే ఇది చాలా స్పెషల్. ఈ ఎపిసోడ్ వరకు అయితే అంటే మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా హై డ్రీమ్స్ ఉంటాయి. ఐటీలో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం హై డ్రీమ్స్ ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మాత్రమే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. మీరు ఇంకెక్కడా నేర్చుకోవడానికి ఉండదు. ఇండియాలో మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని కాలేజెస్లో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే పరిమితమై ఉంటాయి. అలాంటిది ఇక్కడ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీలో పర్టికులర్గా దీనికి సంబంధించిన ఒక మంచి సెంటర్ పెట్టడం జరిగింది. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడే ఎందుకు నేర్పిస్తున్నారు, మీరు ఇక్కడే బీటెక్ ఎందుకు చేయాలి అనేటువంటి దానికి ద బెస్ట్ రీజన్ ఏదైనా ఉంది అని అంటే క్వాలిటీ ఎక్స్పాన్షన్లో దీనికి మించింది లేదు అని చెప్పడానికి దిస్ ద బెస్ట్ ప్లేస్. అవును, అంటే జనరల్గా ఇది చూస్తేనే మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది ఎంత క్వాలిటీతో యాపిల్ ఎంత క్వాలిటీ ఉంటుందో. యాపిల్ మొబైల్ ఉంటే ఫలానా వ్యక్తి రిచ్ అని, లేదంటే ఫలానా వ్యక్తి క్వాలిటీ ఉన్నాడని చెప్పేసి ఎలా అయితే వాల్యూ క్రియేట్ అయినటువంటి ప్రోడక్ట్ కింద చెప్తారో అలాంటిదే ఇది కూడా. నిజంగానే నేనైతే ఏ యూనివర్సిటీలో కూడా అంటే ఒక యాపిల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. బట్ నిజంగా సీరియస్లీ ప్రతి ఒక్క ఐటీ చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యాంపస్లో. ఎస్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఎస్, స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా అనేది. Hello sir. Hello sir. Your name? My name is Hitarth Rawal. Hitarth Rawal. Okay. Yes. You are from? I am from Computer Engineering Department and okay. I am currently pursuing my master in cyber security. Okay. Yes. So this is our Apple lab and this Apple lab is very special in our university and our department, computer IT department, because this lab is very advanced and these equipments, Macs and iPads are very useful for iOS development. In our department, in computer and IT branch, there is also a separate course, iOS development. So student can develop iOS related applications and softwares. So for them, they need Apple devices. Okay. So we have facilitated 5 devices in our Apple lab. Okay. And also many research is going on in our research center regarding this Apple lab and related domains. So yeah, it is good that students can also learn these new things. What is the benefit of this project?
Basically, benefit is that for iOS development and Apple development, there is much need of these Apple devices. You can't develop these Apple softwares in another Windows or another system. ఓకే You must need Apple's ecosystem to develop iOS applications. ఓకే హియర్ ఓన్లీ దే ఆర్ ప్రొవైడింగ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ? There are some university they are providing these facilities, but we are one of them. ఓకే దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ యాపిల్ సెంటర్ రైట్? Yes. ఓకే పర్టికులర్గా స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు దానికి? So basically, all university are same in the placement or all the things, but here unique part is that faculties are very friendly. There is only education in another university, but here faculties are providing more guidance related to hackathons, research, and other domains. So these are unique USP of our university. Oh, very good. You can say. And anyways, thank you so much, and I wish you all the best. Thank you. అన్న చూడు అసలు అవును అంటే అన్నిటికన్నా ఇక్కడ చెప్పే దాంట్లోనే ది టాపెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బయట యూనివర్సిటీస్లో కూడా నేర్పుతారు, బట్ ఇక్కడే టాప్. ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారంట. అవును, అంటే అందరికీ ఏముంటుందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, పైగా యూనివర్సిటీస్లో దొరకాలంటే చాలా కష్టం. చాలా కష్టం. అండ్ యూనివర్సిటీలో సీట్ రావడమే చాలా ఎక్కువ అనుకుంటాం మనం. అలాంటిది ఇక్కడ డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే యూనివర్సిటీలో చదివేటంటారు అదృష్టాన్ని, దాంతోపాటు ఐటీలో రాణించాలి అనుకుంటే ఇప్పుడు యాపిల్ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది, అందరికీ పెద్ద క్రేజ్ ఉంటుంది యాపిల్ అంటే, ఒక తెలియని వాంటింగ్ ఉంటుంది అందులో. సీరియస్లీ అవును, అటువంటి ఇక్కడ చూస్తున్నాం. ఎవరైనా సరే ఇక్కడ అంత పెద్ద ఎడ్యుకేషన్ ఉందా, ఓహో నేను ఇక్కడికి జాయిన్ అయితే సెటిల్ అయిపోవచ్చు అనుకున్నటువంటి ఆలోచన క్రియేట్ చేసేలాగా ఇది ఉంది. అంటే ఇది రియాలిటీలో మనం మాట్లాడుకునేది కాబట్టి చెప్తున్నాను. అవును, అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూసావా, యాపిల్ ఫోన్ యాపిల్. అవును, సో ఈ ప్రాజెక్ట్ నేర్చుకున్నటువంటి ఈ అబ్బాయి ఏమంటున్నాడు ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. హలో సార్. Hello, హౌ ఆర్ యు? fine. యువర్ నేమ్? Raj Gupta. ఓకే, what is the benefit and opportunity of this center, and what you say? Look, this is a Apple machine, and this is a highly powerful and very good this machine. So through this machine we can develop Flutter development and application development, web development, video editing, and several things are opportunities available. And through this machine we can develop application for iOS as well as Android mobile also. Okay. And through this we can very great video editing. Okay. And graphic designing also. వెరీ గుడ్. సో ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి జాయిన్ అవ్వాలి, మీరు ఏం చెప్తారు దానికి? So this is a very good environment, and we have 5 Apple computers, and our faculty support is very nice. They are very friendly, and through this Apple machine they can develop so many things. Okay, and Flutter development opportunities and application development opportunities is very good in the market in nearby future. So they can come to our campus, and they can join our course also. ఓకే, థ్యాంక్ యూ. స్పేస్లో యూజ్ చేసే సూపర్ కంప్యూటర్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో యూజ్ చేస్తున్నారు. అవును, అంటే టెక్నాలజీ మారుతుంది అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇంత టెక్నాలజీ ఇక్కడ ఉందనే విషయం నాకు తెలియదు. ట్రూ, ఎందుకంటే ఇవాళ ప్రతి యూనివర్సిటీలోనూ టెక్నాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. గుజరాత్లో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఇక్కడ తప్ప మీకు ఇంకెక్కడా దొరకదు. సీరియస్లీ అండి, మేము యాక్చువల్గా చూసిన తర్వాత నేను లోపలికి రాగానే ఏంటి ఇక్కడ ఒకటి సిస్టమే ఉంది కదా, సూపర్ సిస్టమ్ అంటున్నారు, సూపర్ కంప్యూటర్ అంటున్నారు, ఏం చూస్తే ఒకటే ఉంది అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అప్రాక్స్గా 40 lakhs ఉంటుందంట ఇది. బట్ స్పేస్లో యూజ్ చేసే అంత ఫాస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఉండడం అనేది నేను సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్ సో ఏం చెప్తున్నారు, అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది స్టూడెంట్ మాటలోనే తెలుసుకుందాం. వాట్ ఈస్ ద బెనిఫిట్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ దిస్ సూపర్ కంప్యూటర్? Let's talk about the benefits.
First of all, whenever we are working with the high configured data like image processing, video edit, high rendering videos, like if you want to render the satellites image and all, so this computer will be help in that kind of the areas. A normal computer just take 1 or 2 hours, then this computer just done the work in the fraction of minutes or something fraction of seconds. What is the use of this supercomputer for a student? So this will help to perform this kind of the project like image rendering, AI model training, or AI model training. AI model training, like Okay. we are using a ChatGPT. So like what this is, the ChatGPT is basically kind of the collection of the data, and you can train the model and you can perform several kind of the task. So this supercomputer help in that way. Why Sankal Chand Patel University for technology? Okay, in the North Gujarat, we only have a supercomputer lab. Yes. Apart from that, we have a skill development area, skill development department, which is focused on the short-term courses like media development and social media engineering, social engineering. We cannot say social engineering, social media development. Which that kind of the short-term courses are provided, or you can get this kind of the benefits also. Very good. So like this is the best place to get explore this kind of the technologies or use this kind of the technology. Oh, very good. సో మరి చూసారు కదా, టెక్నాలజీ అంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అంటే టెక్నాలజీ. సో ఎంత బాగుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ది బెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టార్టప్ బిజినెసెస్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అటు గవర్నమెంట్ నుంచి కానివ్వచ్చు అండ్ అలానే యూనివర్సిటీ నుంచి. సో ఎవరు కాదనుకుంటారు చెప్పండి, ఇంత ది బెస్ట్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఇంత మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇందులో ముఖ్యంగా మెడికల్ అయినా సరే, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే, మీకు మన ఏరియాలో కనుక ఎక్కువగా కాస్ట్ అవుతుంది, అతి తక్కువ ఖర్చుతో ఎక్కడైనా చదువుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మీ కల్చర్ మారుతుంది. మీ కల్చర్ మీ ఇంట్లో ఒకళ్ళు డెవలప్ అయినా కూడా ఇంటిల్లిపాది మొత్తం ఒకటేసారి డెవలప్ అవడానికి అవకాశం ఇదొక్కటే మాత్రం. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ బడ్జెట్ కూడా. ఎస్.